ఓం శ్రీమాత్రియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పంచాంగం తెలుసుకుందాం. శ్రీ పరాభవ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు చైత్రమాసం శుక్లపక్షం మార్చి 19, 2026 గురువారం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య. ఉదయం 6:52 వరకు. తదుపరి పాడ్యమి. తెల్లవారుజామున 4:52 వరకు. తదుపరి విధియ. నక్షత్రం ఉత్తరాభాద్ర. ఉదయం 4:05 వరకు. తదుపరి రేవతి. యోగం శుక్ల. రాత్రి 1:17 వరకు. తదుపరి బ్రహ్మ. కరణం నాగవ. ఉదయం 6:52 వరకు. తదుపరి కింస్తుగ్న. సాయంత్రం 5:55 వరకు. తదుపరి భవ. తెల్లవారుజామున 4:52 వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:12. సూర్యాస్తమయం సాయంత్రం 6:18. చంద్రోదయం ఉదయం 6:14. చంద్రాస్తమయం సాయంత్రం 6:36. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:17 వరకు. యమగండం ఉదయం 6:12 నుండి 7:43 వరకు. గుళిక కాలం ఉదయం 9:14 నుండి 10:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:53 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:26 నుండి 3:57 వరకు. శుభ సమయములు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:39 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:16 నుండి 3:05 వరకు. అమృత గడియలు రాత్రి 11:32 నుండి 1:03 వరకు. ఈరోజు ఉన్న పండుగలు, వ్రతాలు, విశేషాలు. ఈ రోజున ఉగాది పర్వదినం, వసంతి నవరాత్రి ప్రారంభం. ఈరోజు మంచిదేనా? ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఉన్న శుభముహూర్తాలు. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఈరోజు మంచి రోజే. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.